ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్లో ఒక 3 వార్తలు ప్రధానాంశంగా ప్రచురించాయి. అయితే అందులో ముఖ్యంగా అంటే ఒక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ గురించి, మరియు ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫ్ఐఆర్స్ గురించి, మరియు అక్రమ సంబంధం అంటే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్, ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫ్ఐఆర్స్ అనే అక్రమ సంబంధాలు 2 ఒకటే. దాని గురించి ఆయన మెయిన్ పత్రికలో వార్తాంశం రావడం జరిగింది. అందులో మనకు ముఖ్యమైన వార్త ఇటీవల ముంబైలో లోనావాలా దగ్గర జరిగిన ఒక కేసు గురించి మనం అందరం విన్నాల్సిందే. కేతన్ అగర్వాల్, శ్రేయా గోయల్ అనే ఇద్దరు కాబోయే భార్యాభర్తలు వాళ్ళు ఒక ప్రీ వెడ్డింగ్ ట్రెక్కింగ్ కోసం వెళ్ళినప్పుడు తను కోట గోడపై బలమైన గాల్లో జారి కింద పడి చనిపోయారని చెప్పడం జరిగింది. ఆ వార్త మనం అందరం చూసాము. తర్వాత ఒక 4 రోజుల తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేస్తే అది మర్డర్ కేసుగా పరిగణించబడింది. అయితే ఆ కేసులో ఏంటంటే శ్రేయా అగర్వాల్కు తన ఇష్టం లేకుండా మ్యారేజ్ పెద్దలు చేశారని, తను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేసుకోవాలని తను భావించింది. అందుకే తనకు అడ్డుగా ఉన్న కేతన్ అగర్వాల్ని చంపేస్తే నాకు మ్యారేజ్ నచ్చిన అబ్బాయితో పెళ్ళి అయితే ఆమె ఊహించి ఆ మర్డర్ చేసినట్టు తెలుస్తుంది. అయితే నాకు సందేహం ఏంటంటే అతన్ని చంపేస్తే నువ్వు మర్డర్ అవుతావు, కానీ నువ్వు ఫ్రీగా ఉండలేవు కదా. కాకపోతే మీ పెద్దలు ఇంకో సంబంధం తీసుకొస్తారు. అదేదో అతను చంపే బదులు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి నాకు పెళ్ళి ఇష్టం లేదు, నేను ఈ అబ్బాయిని ప్రేమించిన ఈ అబ్బాయి పెళ్లి చేసుకొని చంపడానికి ఉంచిన ధైర్యం ఒక్క మాట వాళ్ళ తండ్రికి చెప్పినా అయిపోతుండే. లేకుంటే చివరికి తను కేతన్ అగర్వాల్కు ఆ మాట చెప్పినా సరే తను వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేసి కాంప్రమైజ్ చేసి తను ఈ మ్యారేజ్ నుంచి విత్డ్రా అయిపోతుండే. తన లైఫ్ తను ఉంటుండే. తన పెళ్లి గురించి ఎన్నో కలలు కన్నాను. ఎందుకంటే ఇటీవల ఆయన చనిపోయిన తర్వాత వీడియోలు బయటకు వచ్చాయి. ఆ వీడియోలో తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడం, అమ్మాయి ప్రపోజ్ చేసే వీడియోలు, మరియు ఈ పెళ్లి కోసం తను ఉదయపూర్లో ఒక ప్యాలెస్ బుక్ చేశాడంట, దాదాపు 17 crores వరకు. అలాగే 2 సపరేట్ విమానాలు, అంటే పెళ్ళికి రావాల్సిన వారికి సపరేట్ విమానాలు బుక్ చేశారని తెలిసింది. అయితే ఇదొక అంశం. తర్వాత బెంగళూరులో జరిగిన ఒక సంఘటన. సోమసుందరం, ముత్తులక్ష్మి, సుప్రియ. సోమసుందరం, ముత్తులక్ష్మి దంపతులకు 2 ఆడపిల్లలు. అందులో పెద్ద కూతురు ఒక అబ్బాయిని ప్రేమించడం జరిగింది. పెద్ద కూతురు ప్రేమించి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయి తనతో జీవిస్తుంది. ఆ విషయం తల్లిదండ్రులకు ఇష్టం లేదు. ఎన్నోసార్లు తను మందలించిన అమ్మాయి వినలేదు. అయితే ఆ అమ్మాయి ఏం చేసిందంటే బయటికి వెళ్ళిన తర్వాత కొన్ని బ్యాంకులు తన పేరు మీద ఒక 30 lakhs వరకు లోన్లు తీసుకున్నది. లోన్లు ఎందుకు తీసుకుని తండ్రి మందలించడం కూడా జరిగింది, అయినా వినలేదు. వీళ్ళ తల్లిదండ్రులు ఎన్నిసార్లు చెప్పినా అమ్మాయి వినట్లేదు. అయితే ఒకరోజు కూర్చొని మాట్లాడడం, నాన్న ఇంటికి రాని భోంచేదని చెప్పి ఫస్ట్ తల్లిని పిలిచింది. తల్లిని చంపేసింది. ఏం ఎరుగున్నట్టు ఇంట్లో దాపెట్టేసి మళ్ళీ వాళ్ళ చెల్లెల్ని వాళ్ళ నాన్న పిలవడం జరిగింది. వాళ్ళ ఇంటికి రాగానే వాళ్ళ ప్రియుడితో కలిసి వాళ్ళిద్దరిని చంపేయడం జరిగింది. మరొక సంఘటన పింకీ దేవ్ అని మా విలేజ్ దగ్గరలో ఉంటుంది, నందిగాంలో. అక్కడ జరిగింది. తను భార్యాభర్తలు వచ్చి బీహార్ నుంచి వచ్చి ఇక్కడ నందిగాంలో చిన్న ఫ్యాక్టరీలో పనిచేసుకుంటూ ఉంటున్నారు. అయితే భర్త మనస్పర్ధలు రావడంతో భర్త తను పిలిచి తన స్వగ్రామానికి వెళ్ళిపోతే ఇక్కడ ఒక అబ్బాయితో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అక్రమ సంబంధం పెట్టుకుని ఉంది. అయితే అక్కడ అడ్డుగా ఉన్న పిల్లలు ఉన్నారన్న ఉద్దేశంతో పిల్లలను తీవ్ర చిత్రహింసలు పెట్టింది, కాలుతో నీళ్లు పోసింది, అడ్డోలే కొట్టింది. ఆ ఇన్సిడెంట్ ఇటీవల మనం ఉత్తరప్రదేశ్లో చూసాము. ఒక అమ్మాయి భార్యాభర్తల మధ్య విడిపోయారు. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు. వేరే అబ్బాయితో ఆమె లివింగ్ రిలేషన్లో ఉంది. అయితే తనకు ఆ బాబు అడ్డు అని చెప్పి ఆ బాబు బయటికి చాక్లెట్ తీసుకెళ్తాని చెప్పి ఆ అబ్బాయిని గోడకెట్టి కొడుతుంటే మనం ఆ వీడియో చూసాము. రీసెంట్గా కేరళలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ కేరళలో కూడా ఏమైందంటే ఒక అమ్మాయి భర్త నుంచి విడిపోయిన అమ్మాయి ఇంకొకరితోటి లివింగ్ రిలేషన్ ఉంటే నాకు పాప అడ్డు అని చెప్పి భార్యాభర్తలు ఇద్దరు ఆ అమ్మాయిని ఇష్టానుసారం 1.5 year ఆ బేబీ దాదాపు ఇష్టానుసారం కొట్టి చేస్తే దాదాపు 70 విరిగిపోయిన 70 చోట్ల విరిగిపోయినట్టు రిపోర్ట్లో రావడం జరిగింది. అలాగే ఉప్పల్లో కూడా ఇలా జరిగింది. తన ప్రియుడితో ఉన్నాక ఊకిన పాపను చంపేసి ఏదో పిడితో చనిపోయిందని చెప్పి కవర్ చేసి భర్తకు తెలిస్తే ఎంక్వైరీ చేస్తే భార్య చనిపోయిందని ఆమె స్వయంగా ఒప్పుకుంది. నాకు అడ్డం ఉన్నాను కానీ నేను చంపేసాను. అసలు మానవ సమాజంలో తల్లి అంటే వెలకట్టలేని వస్తువు. ఎందుకంటే దానికి అర్థం లేనిది ఎంత ఆ ప్రేమకు. అలాంటి వస్తువు చిన్న క్షణిక సుఖం కోసం తన కన్న బిడ్డల్ని చంపుకుంటుంటే సమాజాన్ని మనం ఎటువైపు తీసుకుందాం, దీనికి కారణం ఏందనేది ప్రభుత్వాలు కూడా రీసెర్చ్ చేయాలి. కౌన్సిలింగ్ ద్వారా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే
మన బంధాలు రిలేషన్స్ అన్నదమ్ముల మధ్య రిలేషన్స్, అక్కతమ్ముల నుంచి భార్యాభర్తల మధ్య రిలేషన్స్ ప్రజలకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. పాఠ్యాంశాల్లో ఈ బోధనలు చేర్చాలి. ఎందుకంటే దాని విలువ తెలుస్తుంది. అలాగే ఇలాంటి పరిస్థితులు చేస్తే శిక్షలు ఏ విధంగా కఠినంగా ఉంటాయని కూడా పాఠ్య పుస్తకాల్లో ఒక భాగంగా చేరుస్తేనే ప్రజలకు వారు చేసే తప్పు ఏమిటి, తప్పు తర్వాత పడే శిక్ష ఏంటి, తర్వాత సమాజంలో ఎదురయ్యే పరిణామాలు ఏమిటని వారికి తెలిస్తే మాత్రం ఈ విషయంలో కొద్దివరకు తగ్గుతుంది. అందరూ అంటారు సోషల్ మీడియా, టీవీ ప్రభావం కూడా ఉంటుందని అంటారు. అది కూడా ఒక వాస్తవం. ఎందుకంటే చాలామంది ప్రజలు సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయి అలవాటు పడిపోయారు. పక్కన వారితో మాట్లాడకుండా దూరం వాళ్ళతో సోషల్ మీడియా ద్వారా కాంటాక్ట్ కోసం ఎంతోమంది పరితపిస్తున్నారు. ఇప్పుడు నేను వీడియో చేస్తున్నా కూడా వీడియోలో నేను సోషల్ మీడియా ఎక్కువ బాగానే చూస్తుంటాను, షార్ట్స్ అవన్నీ. ఇప్పుడు అందరూ తగ్గించుకొని ఉంటే సమాజం బాగుపడుతుంది. ఎందుకంటే ఎవరు బలవంతంగా మన లైఫ్లో మన ఇష్టపూర్వకంగానే లైఫ్లోకి వస్తారు. సో మన రిలేషన్ ఎంతవరకు మంచి ఉంటుందని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఇది మొదటి బీజం ఎక్కడ పడ్డదంటే నార్కర్నూల్లో ఒక స్వాతి రెడ్డి అనే ఒక ఇన్సిడెంట్ ద్వారా అప్పటి నుంచి ఈ విషయాలు బాగా హైలైట్ అవుతున్నాయి. కాబట్టి ఏదైనా సమాజంలో జరుగుతున్న ఈ వ్యతిరేక ధోరణులు సమాజం పట్ల చిన్నపిల్లలపై ఎంతో ప్రభావం చూస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు తక్షణ చర్యలు వీటిపై కూడా ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.